గత రాత్రి విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతూ ఉండగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ హత్యా ప్రయత్నాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబు నాయుడుకి చాలా ఖచ్చితంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాము. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అవుతారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి హత్యా ప్రయత్నాలకు పూనుకుంటే మీరు ఏ నాటికి కూడా రాజకీయాల్లో ఇకపై మనుగడ సాగించలేరని నేను తెలియజేసుకుంటా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రకి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తూ ఉంది. రెండో వైపున చంద్రబాబు నాయుడు సభలకి ప్రజలెవరూ రాక ఆదరణ లేక వెలవెలపోతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడికి అర్థమైపోయింది 2024 ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా తిరిగి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని తెలుసుకొని ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేస్తేనే తాను ముఖ్యమంత్రి అవుతాను అనే ఒక దుర్బుద్ధితోటి ఇలాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. దీన్ని ప్రజలందరూ కూడా ఖండిస్తూ నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇలాంటి దుర్మార్గపు చర్యలు పనులు ఇక ఎప్పుడూ చేయవద్దని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే నువ్వు ఇలాంటి పనులు చేయించటంలో సిద్ధహస్తుడివి. ఇదే విజయవాడలో ఇలాంటి రాజకీయాలకు నువ్వు తలపడే పింగళి దశరథరాం అనే ఒక జర్నలిస్టుని ఏం చేయించావో ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా బెజవాడ బెబ్బులి అయినటువంటి వంగవీటి మోహన్ రంగ గారిని ఏ విధంగా నువ్వు మీ తెలుగుదేశం పార్టీ మరి ప్రజల మధ్య లేకుండా చేసిందో ప్రజలందరికీ తెలుసు. ఇలాంటి చర్యలు విజయవాడని ఆధారంగా చేసుకుని చేపించటంలో నువ్వు సిద్ధహస్తుడివి చంద్రబాబు నాయుడు. దయచేసి చెప్తా ఉన్నాము, ప్రజలు ఇక నిన్ను సహించరు, భరించరు. ఇలాంటి ప్రయత్నాలు కనుక ఎక్కడన్నా రాజకీయాల్లో ఎవరి మీదైనా కనుక చేస్తే నీకు మనుగడ ఉండదు అని చెప్పి నేను స్పష్టంగా తెలియజేసుకుంటూ, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఒక్క మాట అని ఉన్నా కూడా ఇవాళ నువ్వు కానీ నీ పార్టీ కానీ మనుగడ లేకుండా పోద్ది అనే విషయాన్ని గ్రహించుకొని ఆయన తన పార్టీ శ్రేణులకి మాకు అందరికీ ఒక సందేశం ఇచ్చాడు. ఎవ్వరూ కూడా తొందరపడవద్దు, ఆవేశపడవద్దు అని. ఆయన మాటకు కట్టుబడి ఉన్నటువంటి మేమందరం కూడా సహనంగా ఓర్పుగా ఉండి ఆయన ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటూ